నమస్కారం, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తలు. 2047 నాటికి భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ దిశలోనే ప్రధాని మోడీ తదుపరి తరం సంస్కరణ వైపు వెళ్తున్నారని చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ బ్రాండ్లను వినియోగించడం కాకుండా ఆ స్థాయిలో భారతీయ బ్రాండ్లను తయారు చేయాలని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు సూచించారు. ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. Now I wanted to make it very clear, Indians are going to become number 1 by 2047. Indians and India, both are going to happen. In this regard, I am telling you again, recently our Honorable Prime Minister has started next generation reforms. That is the need of the hour. For the last 11 years, all of you are watching, from 11th largest economy, we are able to reach 4th largest economy. Another 1 year, we are going to reach 3rd largest economy. After this, if you can compare, 4.5 times China is higher than us. 7.5 times or 8 times America is higher than us or better than us. Now it is our duty to change our gears. We are going 3rd gear. We have to move 4th gear or next level of economy. I am confident India is having potential. Our aim should be number 1. There won't be any compromise. We are having capacity to become number 1. And also I am cautioning all of us are here. We are not producing brands. We are using products globally, but we are not contributing global brands. It is our duty, any brand for that matter, it should be global, it should be large scale production. We are capable, as you rightly mentioned, future is for technology. First quantum computer is going to work from January in Amaravati, first of its kind in the country itself. Hyderabad, I started iTech city with IT, information technology. Now in Amaravati, quantum valley with artificial intelligence. That is where quantum jump is going to come. Total, you name space technology, drone technology, aerospace, defense, electronics, we are focusing in a big way. 4వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డు దుకాణాల్లో ప్రతి నెల తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి నిర్లక్ష్యంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 9 జిల్లాల్లో కార్డులు పంపిణీ చేస్తున్నామని, 4వ విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నామని, సాంకేతికత ఉపయోగించుకొని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రేషన్ కార్డుల నమూనాలను మంత్రి మీడియాకు చూపించారు. షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం 15 రోజుల్లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకి సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ నెలకు ఆ నెల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా IVR సర్వే చేయించుకుని తెప్పించుకుంటున్నారు. ఎవరైతే రేషన్ షాప్లో ఆ సరుకులు తీసుకోలేదు అని కొంతమంది నమోదు చేస్తున్నారో అటువంటి రేషన్ షాపుల పైన ఇమ్మీడియట్గా అదే నెలలోనే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా కార్యక్రమం చేసేటట్టు ఒక యాప్ డిజైన్ చేసి ప్రతి నెల క్షేత్రస్థాయిలో అటువంటి పర్యవేక్షణ తీసుకురాగలిగాం. మొదటి విడతలో ఈ 9 జిల్లాల్లో 53 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. రెండో విడతలో 23,70,000 కార్డులు పంపిణీ చేయబోతున్నాం. మూడో విడతలో 23 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. 4వ విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. ట్రంప్ తారిఫ్ ఇబ్బందులు తాత్కాలికమేనని, ప్రధాని వాటిని సమర్థంగా పరిష్కరిస్తారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి సవాలు వెనుక ఒక అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. సంపద సృష్టికర్తలే సంక్షేమ పథకాలు ఇచ్చే హక్కు ఉంటుందని ఆయన తెలియజెప్పారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ ఫోరం లీడర్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు అంతర్జాతీయ జీవన ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మద్దతును ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎలా ఆశిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణను చంద్రబాబు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. No future. I used to go on promoting. Today, if you see, Microsoft, I got it to Hyderabad. Employee of Microsoft has become CEO of Microsoft. That is the growth of our people, how they are taking advantage out of it. If you go all over the world, Indians, wherever you go, any country, highest per capita income, Indians.
Among Indians, 30 to 35% are Telugu community. That is the strength of Andhra Pradesh as on now. Now I wanted to make it very clear, Indians are going to become number one by 2047, Indians and India. కర్ణాటక ధర్మస్థలిలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ బహుళ ఖననాలు జరిగాయని ఆరోపించిన ఫిర్యాదుదారుడు సిట్ అరెస్టు చేసింది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ప్రకటిస్తున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుడుదోవ పట్టిస్తున్నాడని పేర్కొన్నారు. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలు పూడ్చిపెట్టినని చెప్పిన భీమా చివరికి వాటి ఆనవాళ్లు చూపకపోవడంతో అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పదారి పట్టిస్తున్నాడని అభియోగాలపై భీమాను అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మోహంతి అతన్ని విచారించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులెత్తేశాడని దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. దీంతో అతన్ని అరెస్టు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించనున్నారు. అక్కడ 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. జపాన్ ప్రధాని షిగేరి ఇషిబాతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం అక్కడి నుంచి చైనాకు వెళ్లనున్న మోడీ ఆగస్టు 31న మరుసటి రోజు టియాన్జిన్ SCO సదస్సుకు హాజరవుతారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడంతో భారత్ అమెరికా సంబంధాలు క్షీణించాయి. ఇదే సందర్భంలో భారత్ చైనా సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయి. సరిహద్దులో శాంతి, సరిహద్దు వాణిజ్యం, ప్రత్యక్ష విమానం సేవలు పునరుద్ధరిస్తామని 3 రోజుల క్రితం ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాలో పర్యటిస్తున్నారు. సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంట్ సభ్యుడు సువరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల కమ్యూనిస్ట్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. దేశంలో కీలక నేతను కోల్పోయిందని, ఆ ఆశలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సువరం సుధాకర్ మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరామర్శించారు. సుధాకర్ రెడ్డితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కన్నీటి పర్యంతం అయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో సుధాకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానమిచ్చారు. త్యాగాల స్వరమాగిపోతున్నదో అనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న మట్టిలో మాణిక్యము. సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న రాళ్ళల్లో రత్నమయ్యా తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో. విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మానియా ఉద్యమ కెరటమై ఎగిసిన విద్యుత్తు పోరాట రక్తమై చెందిన వామపక్షానికే వరము మీరయ్యా. సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న వామపక్ష మేధావి తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో. సాగిలా పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి పంపకాలు పల్లెములో తెచ్చిన ఏ ప్రలోభాలకు లొంగని యోధులు కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు. రక్తబంధం కన్న వర్గ బంధం మిన్న అని నమ్మి కడదాకా ఆచరించారన్న త్యాగాల మీ బాట భావితరముల మూట. ఆ చంద్ర తారార్కము మీ కీర్తి అవనికే ఆభరణము. ఆ వీరుని స్ఫూర్తితో ఎర్ర జెండా అందుకొని పోరుతాము. ఆ వీరుని స్ఫూర్తితో ఎర్ర జెండా అందుకొని పోరుదాము. జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. జోహార్ జోహార్. Sudhakar Reddy was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. In all capacities, he played a very key role in building the communist movement, in strengthening the party. Huge personal loss for me. His life will remain a source of inspiration to all the communists in the country today. సుధాకర్ రెడ్డి గారు ఆయన ఒక గొప్ప రాజకీయ పార్టీ సిపిఐ నాయకుడే కాకుండా గొప్ప సాహితీవేత్త, గొప్పగా చదువుకున్నవారు, చదువరి. సుధాకర్ రెడ్డి గారి కుటుంబం కూడా, కుటుంబ నేపథ్యం కూడా మన అందరికీ తెలుసు. సురవరం ప్రతాపరెడ్డి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారికి సొంత పెదనాన్నగారు. అంత గొప్ప కుటుంబంలో పుట్టి కూడా ఆయన కమ్యూనిజాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా
మాట జాగ్రత్తగా, అంత సంస్కారం ఆయన చూసి మేమంతా ఎంతో గర్వపడేవాళ్ళం. వారి పోరాటం జయప్రదమైన వారి శారీరక పోరాటంలో ఫెయిల్ అయిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పడి వారికి వారే విముక్తి అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. నేను ఎస్ఎఫ్లో ఆకర్షించబడితే ప్రతి స్థాయిలో పార్టీలోని ఎదుగుదలకి వారు చిన్నపిల్లవాడిని చేయబట్టి నడిపించేట్టుగానే నడిపించారు. వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. కుటుంబరీత్యా కూడా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ శ్రీమతి, మా శ్రీమతి అంతా కలిసి పనిచేసేవాళ్ళం. చివరికి మాకు బంధుత్వం కూడా ఏర్పడింది. వాస్తవం అలాంటి గాఢమైన సంబంధం ఉన్నటువంటి మాకు చాలా బాధాకరమే. అయినా జీవశాస్త్రంలో దానికి మందు లేదు. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా వారి శ్రీమతి విజయలక్ష్మి. ఉత్తరాఖండ్లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమేలి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుంభవృష్టి కురిసింది. దీంతో అనేక నివాసాలకు వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఏ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లలో చిక్కుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్వి రామారావు రచించిన మూవీ మాస్టర్స్ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత ఎస్వి రామారావు ఎంతో శ్రమించారు. సినీ చరిత్రలపై పలు గ్రంథాలు రాశారని, వాటిని టీకన్నా విలువైన సమాచారం ఇందులో నిక్షిప్తం చేశారని అన్నారు. పాతతరం నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు వివరాలు ఈ తరానికి తెలిపే పుస్తకంగా మూవీ మాస్టర్స్ నిలుస్తుందన్నారు. ఈ సినీ విజ్ఞాన విశారద రామారావు కూడా నాకు ఇంచుమించు ఒక దశాబ్దంన్నర 2 దశాబ్దాలుగా చక్కటి పరిచయం. ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. వారి తపన వయసులో కూడా మొన్న లాస్ట్ మంత్ అసెంబ్లీలోనే చేద్దాం అని అనుకుని అప్పుడు ఆయనకి అనుకోకుండా హార్ట్ పెయిన్ రావటం, 4 స్టంట్లు వేసిన 4వ రోజు నుంచి మళ్ళీ ఈ కార్యక్రమం ఎప్పుడు పెడదాం అని చెప్పి ఆయన మొదలు పెడితే, రికవర్ అవ్వండి సార్, మీరు రికవర్ అయ్యాక మన ఇంట్లోనే పెట్టుకుందాం సార్, ఎందుకంటే మనకి తక్కువ మంది వచ్చినా నిజమైన సినీ అభిమానులు, కళాభిమానులు మనకు ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.